భూపాలపల్లిలో కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గంధ వెంకటరమణారెడ్డి కేక్ కట్ చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. 16వ వార్డు కౌన్సిలర్ జ్యోతుల మంజుల వెంకటేశ్వర్లు ఏడాది పాటు ఉచిత డిష్ కనెక్షన్ అందించారు. తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్ర చిరస్మరణీయమని నాయకులు కొనియాడారు. కేక్ కటింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ గంధ వెంకటరమణారెడ్డి గారిని మన ప్రియతమ నాయకులు భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ గారి 72వ జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి నూతనంగా కౌన్సిలర్స్కి పార్టీ సీనియర్ నాయకులకి అదేవిధంగా మీడియా మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. జన్మదినం సందర్భంగా మీ అందరికీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా మన తెలంగాణ వాళ్ళు ఎక్కడున్నా దేశ విదేశాల్లో కూడా కేసీఆర్ గారి యొక్క జన్మదినాన్ని ఎంతో ఆనందోత్సవాల మధ్య జరుపుకోవడం, అందులో భాగంగానే ఈరోజు మన భూపాలపల్లి భారత రాష్ట్ర సమితి జిల్లా కార్యాలయంలో కూడా మనం జరుపుకోవడం చాలా సంతోషం. ఈరోజు తెలంగాణ వచ్చిందంటే, తెలంగాణ ఇంత ప్రగతిలో పరిగెడుతుందంటే దానికి కారణం కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని అనుకున్నప్పుడు అందరికీ అనుమానం ఉండింది, తెలంగాణ రాష్ట్రం సాధ్యమవుతుందా? సంఖ్యాపరంగా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు ఎక్కువ, మరి ఈ పరిస్థితిలో తెలంగాణ వస్తుందనేటువంటి అనుమానాలన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి తెలంగాణలో ఉండేటువంటి అన్ని వర్గాలను ఒక తాటి మీదకి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వానికి గత్యంతరం లేనటువంటి పరిస్థితులను తీసుకొచ్చి చివరకు భారత పార్లమెంట్లో అన్ని రాజకీయ పార్టీలు ఏకం చేసి తెలంగాణ సమస్య, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష ఇది న్యాయసమ్మతమైంది, ధర్మమైనటువంటి కోరిక అని ఒప్పించి ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడంలో సఫలీకృతులం అయిన తర్వాత ప్రజలందరి యొక్క ఆమోదంతో 2 పర్యాయాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడిగా మన నాయకుడు కొనసాగుతున్న విషయం మనందరికీ తెలుసు. చాలామంది వస్తుంటారు, ముఖ్యమంత్రులు పోతుంటారు, కానీ అందరికంటే మిన్న ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రజల యొక్క హృదయాల్లో చిరస్మరణీయంగా ఉండేటువంటి అంశం, ముఖ్యంగా మా గృహిణులు, ఆడబిడ్డలు నీళ్ళ కొరకు సుదూర ప్రాంతాలకు పోయి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఉండకూడదు, ప్రతి ఇంటిలో స్వచ్ఛమైనటువంటి గోదావరి కృష్ణా జలాలు ఇవ్వాలనేటువంటి ఒక సత్సంకల్పంతో చేపట్టినటువంటి కార్యక్రమమే మిషన్ భగీరథ కార్యక్రమం. ఆ భగీరథ కార్యక్రమం వల్ల ఈరోజు ఎక్కడ కూడా నీటి సమస్య లేకుండా ప్రజలందరూ కూడా మరి చక్కగా ఫ్లోరైడ్ రహితమైనటువంటి నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నది. అంతేకాదు ఈ రాష్ట్రం భారతదేశంలో రాష్ట్రం విడిపోయేటప్పుడు అందరూ ఒక అనుమానం ఉండింది, కరెంటు కష్టాలు, నీళ్ళ కష్టాలు, కరువుతో ఉండే ప్రాంతం అభివృద్ధికి నోచుకోదనేటువంటి అనుమానాలను పటాపంచలు చేస్తూ అనతి కాలంలోనే ప్రాజెక్టులు కట్టి ఆ ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా తెలంగాణ అతి కొద్ది కాలంలోనే భారతదేశానికి అన్నం పెట్టేటువంటి అన్నపూర్ణ రాష్ట్రంగా ఎదగడానికి కారణం మన కేసీఆర్ గారు అని చెప్పడానికి మనం ఈరోజు గర్వపడాలి. ఈరోజు ప్రాజెక్టులు కట్టుకున్నాం. హైదరాబాద్ నగరాన్ని ఒక విశ్వనగరంగా అభివృద్ధి చేయడం వల్ల ఈరోజు మన రాష్ట్రానికి చెందిన వాళ్ళే కాదు, భారతదేశం నుంచి వచ్చే అనేక మంది వ్యక్తులు ఇక్కడ ఉప స్కీమ్ను కళ్యాణ లక్ష్మి అనే పథకాన్ని పెట్టి ఆ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఈరోజు ప్రతి ఇంటికి ₹1,00,000 ఇచ్చే కార్యక్రమాలు, ఈ రకంగా గొప్ప గొప్ప కార్యక్రమాలతో పాటు ఆరోగ్యం విషయంలో కూడా ప్రతి జిల్లా కేంద్రంలో ఒక హాస్పిటల్ పెట్టడమే కాదు, ఒక మెడికల్ కాలేజ్ పెట్టడం, ఈరోజు వైద్య విద్యను కూడా
మరి మారుమూల ప్రాంతాలకు విస్తరించే కార్యక్రమాలు జరగడం, పేద విద్యార్థులు ముఖ్యంగా మైనార్టీ విద్యార్థులకు మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్, బలహీన వర్గాల